హైదరాబాద్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మోంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్పెషల్ అధికారి విజయ రామరాజు, కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. పల్లిపాలెం గ్రామంలో మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగే శిథిలావస్థకు చేరిన ఇళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లలో ఉంటున్న వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే గ్రామంలో దండోరాలు, మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశామంటున్న అధికారులతో మా ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమకి ఎక్కువ ప్రభావం ఉంటుందంటూ ఇప్పుడు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలో ప్రత్యేక అధికారి విజయరామరాజును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ప్రతి గ్రామాల్లోని పర్యవేక్షిస్తున్నారు. ఇదే విధంగా అంతర్వేది గ్రామంలో మనం ఉన్నాం. అంతర్వేది గ్రామంలో ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికీ తీవ్రంగా కోనసీమ వ్యాప్తంగా తీవ్రంగా ఉన్న ప్రాంతాలని టేక్అవుట్ చేసి ఇప్పటికే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి తరలిస్తున్నారు. ఇప్పుడు సైలెంట్పల్లి తహసీల్దార్ వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. ఆయనతో వాడి చెప్తాం. చెప్పండి సార్, ఇప్పటికి ఎంతమంది తరలించారు, ఏంటండి ఇక్కడ పరిస్థితులు? మా మండలంలో అయితే 300 మెంబర్స్ని ఆల్రెడీ తరలించి సైక్లోన్ షెల్టర్స్, స్కూల్ బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసాం. మా మండలం మీద మొత్తం టోటల్గా 19 షెల్టర్స్ ఐడెంటిఫై చేసాం. 2 సైక్లోన్ షెల్టర్స్, 17 ఏమో స్కూల్ బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసాం. ఈ అన్నిటిలోనూ 300 మెంబర్స్ ఆల్రెడీ తరలించున్నాం. అక్కడ అన్ని భోజన సదుపాయాలు, మెడికల్, వాటరు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మిగిలిన ఉదయం గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా బీసీలో చెప్పిన ప్రభావం ప్రకారంగా తుఫాను ప్రభావం కోస్టల్ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది. అమలాపురం దగ్గరలో తీరం దాటవచ్చు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో సముద్రం కూడా 100 మీటర్లు ముందుకు వచ్చే అవకాశం ఉంది అమలాపురం దగ్గర తీరం దాటితే. కాబట్టి పక్కా ఇళ్ళలో ఉన్న వాళ్ళని కూడా తరలించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందుకని మనకి సముద్రానికి బాగా దగ్గరగా ఉన్న అంతర్వేది పల్లిపాలెం గ్రామానికి అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మెరైన్ పోలీసు, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, ఆల్ టీమ్స్ తోటి మనం ఇక్కడికి వచ్చున్నాము. వీళ్ళని గ్రామ ప్రజల్ని గ్రామ ప్రెసిడెంట్ గారు ఇతర ప్రజాప్రతినిధులతో సహకారం తీసుకుని వీళ్ళందరినీ తరలించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నామండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు షెల్టర్కి వస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. ప్రెస్ వాళ్ళ ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, లైట్గా తీసుకోవద్దండి, ఇది కొంచెం తీవ్ర ప్రభావంగా ఉంటుంది. 1 గంట 2 గంటలు పోతే మనం బయటికి మూవ్ చేసే పరిస్థితి ఉండదు. పక్కా గృహాల్లోకి అందరూ తరలి వెళ్ళాలి. మా విజ్ఞప్తి, మేము ఏర్పాటు చేసిన షెల్టర్లకి ప్రత్యేకంగా రమ్మని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు గ్రామాల్లో ప్రత్యేకంగా వీళ్ళు కోస్టల్ ఏరియాలో ఉన్న ప్రజలు ఉన్నారు. వీళ్ళు కనీసం మీరు ఏర్పాటు చేసిన దానికి ఎందుకు రాబోతున్నారు, ఎందుకు తీసుకెళ్ళబోతున్నారు మనం ప్రజల్ని? వీళ్ళు మా ఉద్దేశం ఏంటంటే, ఈ ఇళ్ళు వచ్చేస్తే అక్కడ దొంగతనాలు ఇటువంటివి జరుగుతాయేమో అని అనుమానంతో రావట్లేదేమో అని మా డౌటు. అప్పటికే కూడా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వాల్యుబుల్స్ ఉంటే ఆ వాల్యుబుల్స్ కూడా తీసుకుని షెల్టర్స్కి రండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పటికే మన గవర్నమెంట్ అయితే తీవ్ర ప్రభావం మన కోనసీమ వ్యాప్తంగానే ఉందంటున్నారు. దానికి ఏ విధమైన మీరు ఏర్పాట్లు చేశారు? మేము ఆల్రెడీ మండలంలో 19 షెల్టర్స్ ఐడెంటిఫై చేసాం. 2 సైక్లోన్ షెల్టర్స్, 17 స్కూల్ బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ డ్రింకింగ్ వాటర్, మెడికల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, టిఫిన్ ఫెసిలిటీ అన్నీ కూడా అరేంజ్ చేసి ఉన్నాము. దానికి ప్రత్యేకంగా టీమ్స్లు కూడా డిప్లాయ్ చేస్తున్నాము. అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. చెప్పండి సార్, నరసరావు గారు మెరైన్ సిఏగా మీరు ఉన్నారు, ఏ విధంగా చర్యలు చేపట్టారు? ఇప్పుడు మెరైన్ డిఐజీ గారైన మా గోపీనాథ్ జెట్టి సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము 3 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో ఈ మత్స్యకార సంఘాల ద్వారా కానీ అన్ని గ్రామాల్లో కూడా మేము అవేర్నెస్ తీసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ మొంతా తుఫాను యొక్క తీవ్రతను తెలియజేయడం జరిగింది. మౌత్ టు మౌత్ కానీ మైక్ ద్వారా కానీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సముద్రంలో అప్పటికే వెళ్ళిన బోట్లన్నీ కూడా వెనక్కి రప్పించడం జరిగింది. జేడీ ఫిషరీస్ వారు కూడా దానికి సహకరించడం జరిగింది. అలాగే ఇక్కడ మన దగ్గర ఉన్న జెట్టీలోంచి ఏ ఒక్క బోటు కూడా బయటకు వెళ్లకుండా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఆ బోట్లన్నీ ఇక్కడే ఉంచడం జరిగింది. సో అదేవిధంగా ఈ రెవెన్యూ, పోలీస్, ఎస్డిఆర్ఎఫ్తో కలిపి మెరైన్ పోలీస్ పైన మేము ఈ ఎవాక్యుయేషన్ ఏదైతే ఉందో సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో మేము వీళ్ళందరినీ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఆ తుఫాను ప్రభావం కలెక్టర్ గారు వీసీలో చెప్పినట్టు మన వైపు ఆ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున జనాలకి ఆ యొక్క
వివరంగా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నాము. ఎంఆర్ఓ గారు ఇక్కడ అన్ని కూడా సదుపాయాలు ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే చాలా మందిని తరలించాము, ఇంకా కొంతమందిని అందరినీ కూడా తరలిస్తున్నాము. అంటే ఇక్కడ ఎక్కువ వేటకెళ్ళి మత్స్యకారులు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఏ విధమైన మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? వెళ్లకుండా వేటకి వెళ్లకుండా అది చేశారా? సో ఇక్కడ ఉన్న మత్స్యకారులకి చాలా అడ్వాన్స్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. ఏ తుఫాను వచ్చినా కూడా వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చే తుఫాను యొక్క తీవ్రత ప్రభావం ఎక్కువ కాబట్టి వాళ్ళని మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము కానీ రెవెన్యూ కానీ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా ఆ తీవ్రత గురించి తెలియపరిచి వాళ్ళని వేటకి వెళ్ళవద్దు అని 3 రోజుల నుంచే వాళ్ళని ఆపడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తిగా సహకరించారు, ఎవరు కూడా వేటకి వెళ్ళడం లేదు. సో అందరినీ కూడా మేము ఒక గట్టు మీద తీసుకొచ్చి పెట్టినాం. అంతర్వేదిలో ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో మొత్తం అంతర్వేది గ్రామం అంతా ఉంది. అదే కోస్టల్ ఏరియా మొత్తం 34 గ్రామాల్లో తీరం అంతా వెంబడి మొత్తం అన్ని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇదే విధంగా 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామంటూ కూడా ఉపరాధికారులు మనకి ప్రెస్ మీట్లో అలర్ట్ చేశారు. ఏదైతే ఉంది కోనసీమ వ్యాప్తంగా మొత్తం తుఫాన్ ఎఫెక్ట్ కోనసీమ మీదే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ యానంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి, బహుశా అంతర్వేదిలో కూడా దాటే అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు ఇప్పటికే మనకి స్పెషల్ అధికారి విజయరామరాజు, ఎస్పీ, కలెక్టర్ అలాంటి అందరూ కూడా వెల్లడించారు. ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలను వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ కొన్ని చోట్ల అయితే తాడి చెట్టు పడి ఒక మహిళ మృతి చెందింది మామిడి మండలంలో, ఇప్పుడే మనకు అందింది వార్త. అలాగే కొన్ని చోట్ల అయితే ఇల్లులు కూడా కూలి ప్రమాదాలు జరిగాయి, చెట్లు కూలుతున్నాయి, భారీగా గాలులు విసిరి కెరటాలు ఎగిసిపడుతున్నాయి. కానీ పరిస్థితి అయితే తీవ్రంగా ఉంది. కోనసీమ వ్యాప్తంగానే ఫుల్ గా ఇక్కడ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ చంటితో బాబీ, కోనసీమ జిల్లా నుంచి.